హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు M2 క్లౌడ్ కిచెన్. ఈరోజు అయితే నేను మీతో ఒక విషయం షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి. ఏంటి అంటే ఈ అమ్మాయి ఒక 4 డేస్ ఒక 4 రీల్స్ పెట్టింది, ఆపేసింది. ఏంటి ఈ అమ్మాయి చేస్తుందా చేయట్లేదా అనేది కొంతమందికి డౌట్ ఉంది. అదైతే ఈరోజు క్లియర్ చేస్తాను. నేనైతే నా క్లౌడ్ కిచెన్ని రన్ చేస్తున్నానండి. బట్ నాకేంటి అంటే రీల్స్ చేయడానికి అవ్వట్లేదు. అవి ఎలా అంటే నాది సింగిల్ మొబైల్ అవ్వడం వల్ల వాడు ఒక సర్టెన్ టైం ఇస్తాడు. ఆ టైంలోపే నేను ఫుడ్ అనేది ప్రిపేర్ చేసి ఈలోపే జొమాటో వాళ్ళు కూడా వచ్చేస్తారు. వాళ్ళకి ఫుడ్ అనేది అందించేయాలి. వాడు ఇచ్చిన టైంని చూసుకుంటూ నేను ఫుడ్ ప్రిపేర్ చేసి వాళ్ళకి ఇవ్వాలి. సో నాకు ఈ హడావిడిలో నేను వీడియో తీయాలి అనేది నాకు కొంచెం మిస్ అయిపోతుంది. ఏంటి అంటే మ్యాటర్కి వచ్చేస్తే బయటికి వెళ్ళలేక ఉండే వాళ్ళకి ఒక మంచి ఆపర్చునిటీ ఇది అయితే నాకైతే తెలిసి. ఎందుకంటే ఇంట్లోనే ఉంటాము, పిల్లల్ని చూసుకోవచ్చు, ఇంట్లో పనులు చేసుకోవచ్చు, ఇల్లు అనేది మెయింటైన్ చేసుకోవచ్చు, అంతా పర్ఫెక్ట్గా ఉంటుంది నాకు తెలిసి. బయటికి వెళ్ళి చెయ్యాలి, పిల్లల్ని చూసుకోలేము. నేను ఒక 6 మంత్స్ అయితే నేను ఇది స్టార్ట్ చేయకముందు ఒక 7 మంత్స్ చేశాను, జాబ్ అనేది చేశాను. అయితే ఈ గ్యాప్లో ఏమైందంటే పిల్లల్ని చూసుకోవడానికి అయ్యేది కాదు, వాళ్ళతో టైం స్పెండ్ చేయడానికి అస్సలు అయ్యేది కాదు. మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ రావడం, టైర్డ్ అయిపోతాం. పిల్లలకి జస్ట్ అట్లీస్ట్ వాళ్ళని చదివించడానికి కూడా మనకి ఓపిక అనేది ఉండదు. మళ్ళీ ఇంటికి వచ్చి ఏదో ఒకటి చేసుకొని వాళ్ళకి అంటే వాళ్ళతో ఫుల్గా టైం అనేది స్పెండ్ చేయడానికి అస్సలు అయ్యేది కాదు. సో నాకు ఇది స్టార్ట్ చేసిన తర్వాత అయితే నేను చాలా నచ్చిందండి. అంటే మనీ పరంగా చూసుకుంటే నాకు అంటే మనం పెట్టిన దానికైతే ఓకే, మనం పెట్టిన దానికి పెట్టినట్టు వచ్చేస్తుంది. కానీ ఫుల్గా ఆర్డర్స్ అయితే వచ్చేస్తాయి అనడం లేదు, నన్ను అలాగని రావట్లేదు అని కూడా నేను అన్ను. మనకు వచ్చే ఆర్డర్స్ బట్టి, మనం ఫిక్స్ చేసుకునే రేట్స్ బట్టి మనకి ప్రాఫిట్ అనేది మిగిలి ఉంటుంది. ఇదైతే నాకు చాలా బాగా నచ్చిందండి. ఎందుకంటే బయటికి వెళ్ళవసరం లేదు, ఇంట్లోనే చేసుకోవచ్చు. మన పాకెట్ మనీకి, ఆడవాళ్ళకి పాకెట్ మనీకి కూడా ఇది బాగా యూజ్ అవుతుంది నన్ను అడిగితే. సో మనం ప్రిపేర్ చేసుకునే విధానం బట్టి, మనం పెట్టుకునే కాస్ట్ని బట్టి దిస్ ఈజ్ ఏ బెస్ట్ ప్లాట్ఫామ్ నిజంగా. నేను ఇంకా స్విగ్గీ, జొమాటో రెండు ఉన్నాయి, కానీ నేను ఓన్లీ జొమాటోలోనే నేను రిజిస్టర్ అయ్యాను, స్విగ్గీలో అవ్వలేదు. ఎందుకంటే స్విగ్గీ నేను చాలాసార్లు ట్రై చేశాను, కానీ నాకు ఆన్ బోర్డింగ్ అసలు అవ్వట్లేదు. ఓన్లీ జొమాటోనే. త్వరలో నాకు స్విగ్గీ కూడా అవ్వాలి అని కోరుకుంటున్నాను. క్లౌడ్ కిచెన్లో నేను ఏమేమి ఆర్డర్స్ వచ్చాయి ఏంటి అని కూడా మీకు చూపిస్తాను. నేను నోట్ చేసుకుంటాను ప్రతిదీ కూడాను, బుక్లో ఏమేమి ఖర్చు పెడుతున్నాను, ఏమేమి మనం ఇస్తున్నాము, మనకి ఏం ఆర్డర్స్ వస్తున్నాయి, ఏంటి, ఎంత అమౌంట్ అవుతుంది, ప్రతిదీ కూడా నేను నోట్ చేసుకున్నాను. అది కూడా మీకు చూపిస్తాను. ఇది మా వాడి బుక్ అండి. సో నేను దీనిలో ప్రతిదీ కూడా నోట్ చేసుకున్నాను. నేనైతే ప్రతిదీ ఇందులో నాకు ఏమేమి ఆర్డర్స్ వచ్చాయి ఏంటి అనేది ప్రతిదీ కూడా ఇందులో ఎంత ఖర్చు పెట్టుకున్నామో, ఏమేమి వచ్చాయి అనేది నేనైతే ఇందులో నోట్ చేసుకున్నానండి. వీక్లీ వాడు పేమెంట్ ఇస్తాడు, కాబట్టి ఆ వీక్లీ పేమెంట్ మనకి ఎంత వస్తుంది, ఎంత మనం ఖర్చు పెట్టాము అనేది కూడా ఈజీగా తెలిసిపోతుంది. ఇవన్నీ నాకు 1 మంత్ ఆర్డర్స్ అండి ఇవన్నీ అయితే. బట్ ఈ వచ్చిన దానిలో అయితే నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ఇది ఎక్కువ అమౌంట్ అని చెప్పిన, అలాగని తక్కువ అమౌంట్ అని కూడా నేను చెప్పను. కానీ ఇంకా దీనికన్నా ఇంకా ఎక్కువ నాకు బిజినెస్ డెవలప్ అవ్వాలి, నేను దీనికన్నా ఇంకా ఎక్కువ మూవ్ అవ్వాలి. ఇదైతే నా జర్నీ అండి. ఇది చాలామందికి యూస్ అవుతుంది అని చెప్పేసి నా వీడియో ఇంకా రీచ్ అవ్వాలి, ఇంకా చాలామంది ఆడవాళ్ళకి రీచ్ అవ్వాలి అని చెప్పేసి అనుకుంటున్నా. ఈ M2 క్లౌడ్ కిచెన్ని ఇంకా సక్సెస్ఫుల్గా రన్ చేయాలి. ఇంకా చాలా నేను రెసిపీస్ కూడా యాడ్ చేయాలి. సో నాకు మంచి సపోర్ట్ని ఇవ్వాలి అని కోరుకుంటూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.